చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోక తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. చాలు, దేవుడు స్తోత్రం. ఆనాడు యేసుక్రీస్తు వేల మంది ప్రజల మధ్య వాక్యాన్ని బోధిస్తూ ఆయన పలికిన మాట, మీలో ప్రతి ఒక్క హృదయపూర్తిగా క్షమించేవారికి మీరు ఉండకపోతే నా పరలోక తండ్రి మీకు అలాగనే చెయ్యను. దేవుడు స్తోత్రం. ఈనాడు చాలామంది జీవితాల్లో భక్తి జీవితం చాలామంది కలిగి ఉంటారు, విశ్వాస జీవితాన్ని బాగా కలిగి ఉంటారు, దేవుడు అంటే ప్రాణం పెట్టే అంత ఉల్లాసంతో ఉంటారు. కానీ మనుషులుగా తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తాం, తెలియక కొన్ని మాటలు మన జీవితంలో పలుకుతూ ఉంటే అటువంటి వారి జీవితాలు మనం ఏం చేయాలంట? హృదయపూర్తిగా క్షమించాల. దేవుడి స్తోత్రం. చాలామంది పెదవులతో క్షమాభిక్ష పెడతారు తప్ప హృదయములో వారి గురించి ఆలోచన ఎప్పటికీ పోదు. సందర్భాన్ని బట్టి వారి గురించి మళ్ళా మాట్లాడుతూ ఉంటారు, సందర్భం బట్టి వారి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నీ ప్రతి ఒక్క మనిషిని కూడా క్షమించే హృదయం నీకు లేకపోతే నీకు అలాగే వ్యతిరేకం మారిపోతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హృదయపూర్తిగా సహోదరు అంటే రక్త సంబంధం కాదండి, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ సహోదర సమానం. సంఘములో కానీ బయట సమాజంలో కానీ రక్త సంబంధంలో కానీ మనం చూపించవలసిన ప్రభు చెప్తున్న మాట, పెదాలతో క్షమిస్తే నాకు సరిపోదు, హృదయ పూర్తిగా నీ గుండె లోతుల్లోంచి వరకు ఏం కలగాలంట? క్షమాపణ కలగాలి. ఒకవేళ నువ్వు పెదవులతో క్షమించి హృదయంలో వారి గురించి వారు చేస్తున్న అన్యాయం బట్టి, నీ కుటుంబం దూషించే మాటలు బట్టి, నువ్వు పోవాలని పలికే మాటలు బట్టి, నేను ద్వేషించే మాటలు బట్టి వారికి క్షమాపణ పెదాలతో ఒప్పుకొని హృదయంలో మట్టిగా వారి గురించి అదే పెట్టుకుంటే ప్రవర్తున్నాడో నేను నీకు అలాగే ఉంటాను. నువ్వు పెదవులతో ఎలాగైతే క్షమించావో, హృదయంలో ఎలాగైతే ఆ మనుషులు బట్టి దుఃఖాన్ని, కోపాన్ని, బాధని, కన్నీరు గుండెల్లో పెట్టుకొని నువ్వు దాచుకొని ఉన్నావో, దేవుడు అంటున్నాడు, నా నుంచి నీకు క్షమాపణ అలాగే దొరుకుతుంది. నేను కూడా పెదాలతో క్షమిస్తాను తప్ప హృదయపూర్తిగా మీ జీవితం ఏం చేయను, నేను క్షమించను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు నమ్ముకున్న వారి జీవితాల్లో క్షమాపణ పెదాలతో వచ్చేదిగా ఉండకూడదు. హృదయపూర్తి ఒక్కసారి క్షమించవలసి వచ్చే వరకు వారు చేసిన అన్యాయాన్ని గుర్తు రాకూడదు. తెలుసో తెలియకు నీ జీవితం నిందిస్తే, తెలుసో తెలియకు నేను బాధ పెట్టేవారిగా ఉంటే, తెలుసో తెలియకు అవమానకర్తగా ఉంటే, తెలుసో తెలియకో నీకు దుఃఖము కలిగించే పదులు చేస్తే వారు క్షమాపణ కలిగిన వారికి మారుతున్నప్పుడు నువ్వు క్షమించాను అన్న తర్వాత చచ్చే వరకు వారు చేసిన పగ, దేశం, కోప కలిగే కార్యాలు ఎక్కడ గుర్తుండకూడదండి? ఇక్కడ మన హృదయంలో ఉండకూడదు. ఈరోజు చాలా మంది భక్తులు వారి పెదాలతో క్షమించలేమంటారు తప్ప వారి హృదయంలో వారి గురించి క్షమాపణ పోదు. వారు చేసిన తప్పు సంవత్సరం దాటిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటాం, దినములు దాటిపోతున్న వారి గురించి మాట్లాడతాం, నెలలు దాటిపోతున్న వారి గురించి ప్రస్తావించు. అంటే నువ్వు క్షమించే వ్యక్తిగా లేవే. పెదాలతో నువ్వు క్షమాపణ చెప్పావు తప్ప హృదయంలో వారి గురించి బేసం తొలగించావా? వారి మీద ఉన్న కోపాన్ని తొలగించుకున్నావా? వారి మీద అసూయ తొలగించుకున్నావా? పెదాలతో క్షమించాలే అంటా తప్ప మనం ఎక్కడ క్షమించాలంట? ఇక్కడ. దేవుడి స్తోత్రం. ఒక్కసారి మనుషులు తెలుసో తెలియక నీ కుటుంబానికి అన్యాయం చేస్తే, వ్యక్తిగత జీవితం నింద వేస్తే, అసహ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, నిందించే వర్గంలో ఉంటే, చివరికి నీ కుటుంబ నాశనం కావాలి అని పదే పదే ఎదురు చూస్తూ ఉంటే దేవుని కలిగిన బిడ్డగా ప్రభావితున్నాడు, క్షమించారా? దేవుడి స్తోత్రం. అది ఎక్కడ కలగాలంట? పెదాలతో క్షమించి హృదయంలో పగనింపుకుంటావా? పెదాలతో క్షమించి
వారి గురించి పదే 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 జ్ఞాపకం చేసుకొని ఆ రోజు అలా అన్నారు, ఈ రోజు ఎలా అన్నాడు, ఆడు అలాగే అనుకుంటావా? అయితే నువ్వు దేవుని చేయకూడకోవాలంటే క్షమాపణ. ఈరోజు ప్రతి మనిషికి కూడా తెలుసు కొన్ని పొరపాట్లు చేస్తాం. దేవుడి గురికి ఏమడుగుతున్నావు? క్షమించు తండ్రి అంటున్నావు. నీకేమో దేవుడు క్షమాపణ కావాలి, నువ్వు మట్టిగా క్షమించాలి. నీకేమో తెలుసో తెలియకో మన పొరపాట్లు చేసే సందర్భంలో దేవుని బాట పెట్టే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఇబ్బందికర పరిస్థితుల్లో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు ముందుకెళ్ళి ఎడుగుతావే. దేవుడు ముందుకెళ్ళి ప్రభా తెలియకి పొరపాటు చేస్తాను తండ్రి, తెలియకి జారిపోయిన ప్రభా, తెలియకి విధానం కలిగిన తండ్రి అని మనుషులు ఎవరికి ఆ పొరపాటు తెలియకపోయినా నీ మనసుకి దేవుడు తెలుసు కనుక దేవుడు అడుగుతూ ఉంటాం, పొరపాటు క్షమించుతాను. అయితే ప్రభాటో నీ హృదయములో పూర్తిగా క్షమించే వ్యక్తిగా లేకపోతే నీ పొరపాట్లు ఏం చేయను, నేను క్షమించను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. లోకములో దేవుడు ప్రేమ లేని వాడు పక్కడు పోవాలని కోరుకుంటే నువ్వు కోరుకుంటున్నావా? దేవుడు ప్రేమ అర్థం కాక ప్రతి మనిషి కూడా దేవుడు కొడుకు పుట్టిన బిడ్డలే. నీకో తల్లి నాకో తల్లి ఉంది కానీ పుట్టించిన వాడు దేవుడే. ఓ గర్భం మనకు కావాలి కనుక ఆ గర్భం తల్లిదిగా దేవుడు మార్చుకున్నాడు కనుక నీకో తల్లి అప్పగిచ్చాడు, నాకో తల్లి అప్పగిచ్చాడు, మీ అన్నో తల్లి అప్పగిచ్చాడు. కానీ నువ్వు పుట్టాలో కోరుకున్న తండ్రి ఉన్నాడు, ఆయన పరలోక తండ్రి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కోరుకుంటేనే నీ తల్లి గర్భం పుట్టావురా. నేను పుట్టాను అంటే తల్లి గర్భములు వేరు వేరు కావచ్చు కానీ పుట్టించే దేవుడు ఒక్కడే. వాడు దేవుడు కలిగి ఉన్నా, వాడు ఏ జాతికి చెంది ఉన్నా, వాడు ముస్లిం అయినా, వాడు హిందూ అయినా, వాడు క్రైస్తవుడైనా ప్రతి ఒక్కరు కూడా దేవుడు కడుపు వల్ల పుట్టినవారు. ఇక అర్థం చేసుకోవాలి. వారు తెలియదు, వారి జ్ఞానం తెలియదు, లోకంలో ఉన్నారు కనుక దేవుడు ప్రేమ తెలియదు కనుక ప్రతి మనిషి కూడా దేవుడు పోలికలు తెలియదు కనుక వారు మన చావు కోరుకుంటారు, మన కష్టాల్లో ఉండాలని కోరుకుంటారు, మన బాధల్లో ఉండాలని కోరుకుంటారు. వారు అడ్డుపడే వ్యక్తులుగా ఉంటారు కానీ మనం వాళ్ళ ఉండకూడదు. వారి మనస్ఫూర్తి ఏం చేయాలంట? క్షమించాల. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నిజముగా నువ్వు దేవుడు భక్తి కలిగిన వాడు అయితే ఒక్కసారి క్షమించిన తర్వాత వారి గురించి ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. అది క్రైస్తవ లక్షణం. ఈరోజు చాలా మందిలో దేవుడు భక్తిపరులుగా ఉంటారు, విశ్వాసపరులుగా ఉంటారు, నిరంతరం దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ గుండె దేవుడు చోట, నీ గుండె లోతులో ఏముందో దేవుడు తెలియదా? మనుషుల మీద కోపం పెట్టుకొని ప్రార్థిస్తూ ఉంటే నీలో ఉన్న కోపం దేవుడికి తెలియదా? మనిషి గురించి పగ పెట్టుకున్న వ్యక్తిగా ఉంటే నీ పగ తెలియదా? క్రైస్తవుడిగా, దేవుని కలిగిన వాడిగా, దేవుని ఎరిగిన వాడిగా, దేవుని ఆరాధించే వ్యక్తిగా నీ లోతులు బ్రతుకుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు ప్రతి మనిషిని ఏం చేయాలంట? పెదవులతో క్షమించమాక. ఎక్కడ క్షమించాలంట? ఇక్కడ క్షమిస్తే అన్నిటికి బాగుంటాయి. దేవుడి స్తోత్రం. దేవుడు క్షమించే మనసు మనకి ఇచ్చాడండి రక్తాన్ని బట్టి. ఆయన కలిగిన వారిగా, ఆయన బిడ్డగా ఏ గుణం నేర్చుకున్నాం? చాలా మంది అంటారు మీ పెద్ద పాప పచ్చ మీలాగా ఉంటుంది అంటారు. నా గుణం రావాలని కోరుకున్నాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈరోజు నువ్వు దేవుని కలిగిన బిడ్డవైతే నీ హృదయంలో ఏముండాలి? క్షమాపణ ఉండాలి. నీ బిడ్డ తప్పు చేస్తే గిట్టెత్తున్నావా? నీ బిడ్డ తప్పు చేస్తే బయటికి పొమ్మంటున్నావా? నీ బిడ్డ తప్పు చేస్తే చావాలని కోరుకుంటున్నావా? ఎంత తప్పులు చేస్తున్నావు? కడుపులో దాచుకుంటున్నావు. బిడ్డకి అన్యాయం జరగకూడదని, కొడుకు అన్యాయం జరగకూడదని, కూతురికి అన్యాయం జరగకూడదని, బిడ్డ జీవితం పాడవకూడదని తప్పులు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే కడుపులో దాచుకొని క్షమించవే అంటే సంఘం నీ బిడ్డలు కదా? లోకంలో ఉన్నవారు దేవుడు బిడ్డలు కదా? కనిపించే ప్రతి దేవుడు బిడ్డ కదా? నీ రక్తం పంచుకొని బిడ్డ క్షమించే మనసు నీకు ఉన్నప్పుడు దేవుడి సంఘంలో ఉన్నవా, సమాజంలో ఉన్నవా, చుట్టాల బంధువులు వీరందరూ శత్రువులు కాదు, మనకి దేవుడికి సమాజమానమే. అటువంటి వారి జీవితాల్లో నీ బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు మందలించుకొని కడుపులో దాచుకొని పెట్టుకుని ఒక తల్లిగా ఉన్నప్పుడు మరి ఎదుటి వాళ్ళు ఎందుకు క్షమించలేకపోతున్నావు? నీ బిడ్డ తప్పు చేస్తే బయటికి ఎడతాలా, తప్పు చేస్తే బయటికి పొమ్మంటాలా, తప్పు చేస్తే చావాలి శాపత పెడతాలా, తప్పు చేస్తే నాశనం కావాలని చెప్పదలా. బిడ్డను క్షమిస్తున్నా. ఎన్ని పొరపాట్లు చేసినా, బాధ కలిగే పనులు చేసినా, కన్నీరు కచ్చే పనులు చేసినా,
ఒక్కోసారి ఎందుకు కన్నన తలపై బాధ పెట్టినా తల్లిగా తండ్రిగా నీ బిడ్డను కడుపులో దాచుకొని నువ్వేరు చల్లగా ఉండాలని కోరుకున్నావు కానీ చావలో కోరుకునేది అంటే ఏం చేస్తావు? హృదయ పూర్తిగా క్షమించాం. దేవుడి స్తోత్రం. నమ్ముకున్నారు ఎందరో దేవుడు గున్నామే ఎందరో లేదు. నమ్ముకున్నారు ఎందరో దేవుడు గున్నామే ఎందరో లేదు. కడుపున పుట్టిన బిడ్డ తప్పు చేసిన బిడ్డల మీద కన్నే బిడ్డగా మారినా. కడుపున పుట్టిన బిడ్డ తప్పు చేసిన బిడ్డల మీద కన్నే బిడ్డగా ఉన్నా. అవమానమే వస్తున్నా వేదనే కనిపించిన అవమానమే వస్తున్నా వేదనే కనిపించిన తల్లిగా నీకు ఆదుకున్నావే తల్లిగా నీవు క్షమించావే తండ్రిగా నీవు ఆదుకున్నావే. జనమానందరము ఒక్క తండ్రి కడుపునా పుట్టిన వాళ్ళము. జనమానందరము ఒక్క దేవుడు కడుపునా మీరు పుట్టారా? పుట్టవలసిన పైకెత్తారు. దేవుడికి పుట్టినవారు, దేవుడు కడుపు పుట్టినవారు, దేవుడికి పుట్టినవారు. పుట్టండి, ఆయన రక్తంలో పుట్టిన దేవుడి స్తోత్రం. అని మీరు ఎవరు పుట్టలేదా? దేవుడు రక్తంలో కరగబడి పూర్తిగా మార్చుకోలేదా? అయితే చేతులతో ఎవరు పుట్టారు? దేవుడి స్తోత్రం. ఎక్కడ పుట్టినా దేవుడు కోరుకుంటే తల్లి గర్భంలో పుట్టావు అంటే దేవుడు ఎన్నికల బట్టి, దేవుడి చిత్తాల బట్టి, దేవుడి ప్రణాళికను బట్టి ఓ గర్భం నీకు కావాలి కనుక ఆ గర్భంలో దేవుడు కోరుకొని ఒక యెహోషును పుట్టించాలి, వాళ్ళు వాడుకోవాలనే ఉద్దేశంతో నన్ను నా తనకి వేశాడు. దేవుడి స్తోత్రం. ఒక శారదాన్ని వాడుకోవాలి, దేవుళ్ళు వెళ్ళడానికి ఆనుకుంటూ దేవుడి స్తోత్రం. ఒక విజయ మత్త రవి గారికి అందరూ కూడా దేవుడు కోరుకొని ఒక గర్భం సృష్టించి ఆ గర్భంలో పెట్టి ఆయన అనుకున్నాడు వీళ్ళందరూ నా బిడ్డలుగా పుట్టేస్తా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక తండ్రి కడుపున పుట్టిన బిడ్డలుగా ఉండి ఒకరు పోవాలని కోరుకుంటే నువ్వు తండ్రి కూతురువా తండ్రి కొడుకువా? క్షమించే గుండె నీకు రాదా? చచ్చవరకు క్షమాపణ చేయలేవా? అయితే దేవుడు దయ చచ్చవరకు నీకు రాదు. దేవుని కుటుంబాన్ని కరుణించలేడు, దయ చూపించేవాడిగా మారలేడు, ఏ మాత్రం నీకు అందించేవాడిగా ఉన్నాడు. జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు తోడించేవాడిగా మారడు. కారణం నువ్వు క్షమించే కలిగి ఉంటే ప్రభు అంటున్నాడు నీ పొరపాటు క్షమిస్తా. ఇక్కడ తప్పు చేయడం పైకి ఎత్తాడు. ఒకసారి చూపులో తప్పు చేయలేదా? వినికిలో తప్పు చేయలేదా? పొరపాటు మాట్లాడలేదా? అనేక సందర్భాలు నోరు చాలలేదా? నేను చాలలేదు అన్నవాడు చేయపైకి ఎత్తాడు. ఏదో ఒక సందర్భంలో మనిషిగా జారిపోతాం, మనిషిగా తప్పు చేస్తాం. చూపు దూరం, ఆలోచన దూరం, పడక దూరం, నడక దూరం, అనేక విధాలు తప్పు చేస్తున్నప్పుడు నీ దేవుని క్షమిస్తే తప్పుకున్నా కదా. దేవుడే మనిషిని క్షమించకపోతే వారికి జీవితమే లేదు. దేవుడు క్షమించేవాడికి లేకపోతే ఎవడు భూమి మీద ఉండడు. దేవుడు క్షమించకపోతే ఒక్కడు ఆరోగ్యంతో ఉండడు. దేవుడు క్షమించకపోతే క్షేమమైన కుటుంబాలు చూడవు. దేవుడు క్షమించకపోతే నిద్రపోయే నీవు తిరిగి ఉదయం లేవో అంటే ఎవరు క్షమిస్తున్నారు? ఎవరు క్షమి? సృష్టికర్త దేవుడే మానవ తప్పులు క్షమిస్తూ ఉంటే నువ్వే పట్టుడురా. సర్వాధికారి దేవుడు, సృష్టికర్త దేవుడు, కలుగుని కాకంటే కలిగించే దేవుడు, సమస్తాన్ని ప్రాణపోసే దేవుడు ప్రతి మనిషి పొరపాట్లు క్షమించి, దయ చూపించి, కరుణ చూపించి, జాలు చూపించి, చెయ్యి అందించి, పోషించి, రక్షిస్తూ ఉంటే నీకెందుకంత? క్షమించలేవా? క్షమించే హృదయం రాదా? ఎన్నాళ్ళు పాసంగా ఉంటాం, చెన్నను ఉంటాం. ఎవరికైతే బాగా కోపం ఎక్కువ ఉంటుందో ఎవడు క్షమించే వాడికి అన్ని రోగాలు ఉంటాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రశాంత మనసు వారి జీవితంలో ఉండదు. శరీరానికి నెమ్మది ఉండదు, హృదయానికి నెమ్మది ఉండదు, మనసుకు నెమ్మది ఉండదు. ఎవడైతే క్షమించేవాడు ఉండడో
రోగాలన్నీ కొడతాయి. దేవుడి స్తోత్రం. ఒక్కసారి నీ పిడికిడి గుండెలు క్షమించే గుణం కలిగి పెదాలతో అక్కడ క్షమించు, ఇక్కడ క్షమించే వ్యక్తిగా మారిపోతే అన్ని నార్మల్ వచ్చేస్తాయి, అన్ని కంట్రోల్లో ఉంటాయి, అశాంతి తొలగిపోతుంది, ప్రశాంత వాతావరణం వస్తుంది, హృదయం నెమ్మదిగా ఉంటుంది, కుటుంబ మనశ్శాంతి ఉంటుంది. కారణం చెల్లించిన వెంటనే ఇంటిలోకి ఆత్మ దేవుడు వస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారిని ఇంటికి రావాలని కోరుకుంటే, నీ గుండెలు రావాలని కోరుకుంటే ఇక్కడ ఏం పెట్టుకున్నారా? ఎవరి మీద కోపం ఉంటే దేవుడు ఇక్కడ ఉంటాడా? ద్వేషించే మనసు ఉంటే దేవుడు ఉంటాడా? ఒకరిని ఒకలాగా ఒకరు చూసే మనసుకు ఉంటాడా? ఒక మనిషి దేవుడితో ఉండాలంటే ఆ మనిషి దేవుడు గుణాలు కలిగి ఉండాలి. కోపంతో ఉన్నా, ద్వేషంతో ఉన్నా, పగతో ఉన్నా, ఒకరు ఒకలాగా ఒకరు చూసే మనసుతో ఉన్నా ఆ మనిషికి దేవుడు ఉండడు. వాడితో దేవుడు మాట్లాడడు. ఒక మనిషితో దేవుడు ఉండాలంటే హృదయ శుద్ధి కావాలి, మనసు శుద్ధి కావాలి. మాటలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, ఆలోచనలో కానీ, పడకలో కానీ 100% దేవుడు మెప్పించే మనిషిగా ఉంటే తప్ప వాడు దేవుడంట దేవుడు ఉండడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది భక్తులు చెప్పుకుంటారు, నీ విశ్వాసం చెప్పుకుంటూ ఉంటారు, గంటల గంటలు ప్రార్థించే వ్యక్తిగా ఉంటారు, దేవుడి ముందు కన్నీరు కాల్చే వ్యక్తులుగా ఉంటారు, దేవుడి కోసం పథకాలు కోరుకుంటారు. అయితే నీ పిడికిలి గుండె ఎలా ఉందరా? ఎలా ఉంది? దేవుడు చూడ్డా, నీ అంతరంగం దేవుడు చూడ్డా. మనుషులకు తెలియదు, బంధువులకు తెలియదు, ఎవరికి తెలియకపోవచ్చు. నీ గుండె ఎలా కొట్టుకుంటుందో, నీ గుండె లోతులు ఎలా ఉందో, దేని గురించి ఆలోచిస్తున్నావో, దేని గురించి పలుకుతున్నావో సమస్తం చూస్తే దేవుడు అంటున్నాడు, నీకు క్షమాపణ ఉండదురా. క్షమించే మనసు నీకు లేకుండా దేవుడు కూర్చుంటున్నావా? సందర్భం బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నావా? సంవత్సరం దాటిపోతున్నా గడిచిన కాలం విడిచిపెట్టవా? తెలుసో తెలియకో మనిషిని కుటుంబం అన్యాయం చేశాడు, నేను దూషించాడు, నేను అవమానపరిచాడు. వాడి కళ్ళ కిందకి వచ్చినప్పుడు, నీ వద్దకు వచ్చినప్పుడు, క్షమాపణ కోరుకున్నప్పుడు నీ పాసాన కరగతలేదా? నీ గుండె కరగతలేదు. అది ప్రభు అంటున్నాడు, నేను కఠినంగా మారిపోతా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఏడుతూనే ఉంటావు, దయ చూపించను. ఏడుతూనే ఉంటావు, దయ చూపించను. రోగాలతో, బలహీనతో, అప్పులతో, జబ్బులతో ఏడుతూ ఉంటే నేను కూడా క్షమాపణకి చేయకుండా నేను కఠినాత్మ మారిపోయి నేను కూడా మామూలుగా మౌనంగా కూర్చుంటా. దేవుడి స్తోత్రం. నువ్వంతా ప్రభా క్షమించయ్యా. దేవుడి స్తోత్రం. రాదు. ఎప్పుడైతే నీ గుండెల్లో మనుషుల గురించి, రకరకాల వారి గురించి నువ్వు పగ పెట్టుకొని క్షమించవి కాకుండా పెదాలతో క్షమించి గుండె లోతులు దాచుకొని 24 గంటలు దేవుడు ప్రార్థించినా నీ ప్రార్థన గాలికి పో తప్ప దేవుడు విండో, దేవుడు దయ చూపించడో, దేవుడు ఏం చేయాలంట? క్షమించడు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు మాట అంటుంది, ప్రతి ఒక్క మనిషి హృదయ పూర్తిగా క్షమించి, ఒక్కసారి క్షమిస్తే చచ్చే వరకు ఆ మనిషి తప్పుని జ్ఞాపకం రాకుండా. తప్పు జ్ఞాపకం వస్తుందంటే నువ్వు క్షమించలేదు. ఆ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు క్షమించలేదు. గుండెలోనికి దాగి ఉంది, గుండెల్లో బీజం ఉంది, బీజం చెట్టుగా మారుతుంది, అప్పుడప్పుడు నోటి మాట బయటకు వస్తుంది. అంటే నువ్వు క్రైస్తవుడివి, దేవుడు కలిగిన వాడివి తప్ప హృదయ శుద్ధి లేని వాడివి, ఆత్మశుద్ధి లేని వాడివి, దేవుడి కోసం బ్రతకాల కోరుకున్నవాడు పగతో, పంతముతో, దేశముతో మాట్లాడేవారుగా ఉండక ప్రతి సందర్భంలో తెలిసి తెలియదు చేసిందేమో, తెలివి చేస్తారేమో అని క్షమించే మనసు ఉంటే నీతో దేవుడు ఉండడా? నీతో దేవుడు మాట్లాడా? నీటిలో దేవుడు ఉండడా? నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా సర్వాధికారి దేవుడు అటువంటి మనుషులతో స్నేహం దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ధ్యానం చేసుకుందాం. చెప్పింది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీరు కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలి అంటే శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువుల్ని ప్రేమించుడి. మన సొంతంలో ప్రేమించడం. శత్రువు ఏంటంటే రాజు అంతేనా? దేవుడేమో నాకు బిడ్డలుగా మీరు ఉండాలంటే, కుమార్తెలుగా ఉండాలంటే, తెలుసో తెలియకో నీ కుటుంబానికి అన్యాయం చేసేవాడు, మూర్ఖత్వంగా మాట్లాడేవాడు,
ఎన్నో సందర్భాల్లో మాటలతో గాయప శత్రువుగా ఉంటే వాళ్ళు క్షమించి ప్రేమించండిరా అంటే మనం మన సంఘాన్ని ప్రేమించడం, సంఘంలో ఉన్న బిడ్డలనే ప్రేమించడం, మన పక్క వారినే ప్రేమించడం కలిగి ఉన్నాం. దేవుడు స్తోత్రం. అయితే దేవుడు వాక్యం ఉంటుంది, ఇక్కడ చదవండి. మిమ్మల్ని హింసించేవారు ప్రార్థన చేయండి, ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యోదయింప చేసి మీ మీద వర్షం కురిపి. దేవుడు స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వర్షం మీ మీద కురుతాను గుర్తుందా? అంటే ఎక్కడికాడు దుర్మార్గులు కదా, ఎందుకు వారి వర్షం కురుతుంది? సూర్యుడు కేవలం నీ నెత్తి మీదగా వస్తున్నాడా? లోకంలో పాపులు ఉన్నారు, చెడిపోయిన వారు ఉన్నారు, దేవుడు దూషించేవారు ఉన్నారు, అవమానపరిచేవారు ఉన్నారు, దేవుడు నమ్ముకున్న వారిని నాశనం కోరుకున్న వారు ఉన్నారు. అయినా సూడు వారిని ఉదయిస్తూనే ఉన్నాడు. కారణం, నీ తండ్రి ప్రతి ఒక్కరికి ఏం చూపుతానంట? ప్రేమించి క్షమాపణ. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వర్షం ఒక్కడి మీద కురుతున్నదే, చెడ్డడి మీద వర్షం కురుతుంది. వారి పొలాలు చాలా ఉన్నాయి, ఇక్కడ వాళ్ళ మీద వర్షం కురుతుంది. సమయానికి ఎండ వాళ్ళకే వేస్తుంది. అంటే దేవుళ్ళలో లేని తారతమ్యాన్ని దేవుని కలిగిన వాడిగా నేర్చుకున్నావా? దేవుళ్ళలో లేని భేదాన్ని దేవుని కలిగి ఉన్నవాడిగా నేర్చుకున్నావా? ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రేమించి వారు తెలియచేసే పొరపాటు క్షమించేవాడిగా దేవుడు ఉండి ప్రకృతి ప్రతి ఒక్కరి సమానంగా ఇచ్చాడు. గాలి, నీరు, నింగు సమస్తము కూడా ప్రతి ఒక్కరికి దేవుడు సమానంగా. కారణం ఏంటంటే ప్రతి ఒక్క దేవుడు చెందంట ప్రేమిస్తున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని కలిగిన గుణం మనకి లేదండి. పేరుకు దేవుని కలిగి ఉన్నాం తప్ప గుణం మనకి లేదు. ఆ గుణం కలిగి పెట్టలేక మనం లేవు. హృదయ శుద్ధి లేని వారిగా, క్షమించే గుణం లేని వారిగా అనేక వ్యక్తులుగా ఉండి నాడు చాలా మంది జీవితాలు దేవుడితో క్షమాపణ పొందుకోక, దేవుడు దయ పొందలేక, దేవుడి కనికరం పొందుకోలేక, జాలి కలిగిన వాడు దేవుడు మారక, వారి ప్రవర్తన బట్టి, వారి క్రియలు బట్టి ఆయన బిగించుకుని కూర్చుని ఉన్నప్పుడు ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా, ఎన్నాళ్ళు చేసినా వారి జీవితంలో గమ్యం చేరక ఏడ్చే కుటుంబాలు చాలా ఈ లోపల. దేవుడు స్తోత్రం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారిని అనేకులు శిలువ భుజం మీదకి ఎత్తి కొడలతో కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఉదయం 9 గంటలకు శిలువ భుజానికి ఎత్తి గొడ్డిలో బాదుతూ తీసుకెళ్తూ ఉంటే చాలా సమస్యల పరిస్థితుల్లో ఆయన మేకులు కొడుతూ ఉన్నారు. చుట్టులు పెట్టుకొని మేకులు కొడుతూ ఉంటే భరించలేని బాధ, తట్టుకోలేని బాధ, ఎముకల్లో చావుతలకి మేకెళ్తూ ఉంటే ఆ సల్లి పులపగలిగిన దుఃఖంతో బాధ యేసు అనుభవిస్తున్నారు. తెలియని వేదన. 2 కాలు పక్కన పెట్టి జాయింట్లకు మేకు కొడుతూ ఉంటే దైవజనమ ఒక కాలంలో ఉన్న బొయ్యిలో దూరి 2వ కాలు బొయ్యిలోంచి బయటకు. దేవుడి స్తోత్రం. తట్టుకోలే బాధ. ఆ బాధలో, ఆ కష్టములో ప్రభు అన్నాడు సర్వనాశనం అయిపోయిన కాక అన్నాడా? చెప్పు తండ్రి, నీకు తెలియదయ్యా, నీ దేవుడు కుమారుందని, పరిశుద్ధాత్మ దేవుడుందని, తండ్రికి తనయుందని, మనిషి చచ్చిపోతే పర్లకు ఇంత వచ్చానని వారికి తెలియదయ్యా. మూర్ఖత్వంలో వారు ఉన్నారు, అజ్ఞానంలో వారు ఉన్నారు, తెలిస్తే బాధ పెట్టేవారిగా ఉంటారు కనుక వారికి తెలియక నాకు మేకులు కొడుతున్నారు తండ్రి అని. క్షమించు ప్రభు. ఎక్కడ క్షమించడం? క్షమాపణ పెదాల మీద. ఒక్కసారి దేవుడు క్షమించాడు, ఇంకెప్పుడు వారి జ్ఞాపకం స్తోత్రం. నువ్వు ఎక్కడ క్షమిస్తున్నావు? ఈరోజు ఇన్ని బాధలు పెడుతూ ఉంటా, బాధలు బట్టి ఓర్చుకొని దేవుడు క్షమించే తత్వంలోకి వెళ్ళి పరలోక తండ్రి కూడా కూర్చున్నాడే. నువ్వు ఆరాధించే దేవుడు ఇంత మంచి గుణాన్ని కలిగిన వాడిగా బైబిల్లో కనబడుతూ ఉంటే, దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ఆరాధించి ఆదివారం మందిరంకి వచ్చి స్తుతులు చూపించి దేవుడికి పాటలు పాడి ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధించే మనము ఆ గుణాన్ని కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. ఈరోజు ఆలోచన లేకుండా వెళ్ళిపోతున్నావే, సంవత్సరం దాటిపోతే క్షమించలేకపోతున్నావేమో. క్షమించే గుణం మనిషికి యేసు ఒక్కడు ఎవరు నేర్పించలా. ఏ గ్రంథాల్లో అంటే నరికేమని చెప్పాడో, దేవుడు ఒక్కడే చెప్పాడు, క్షమించు, క్షమించు. ఏ మనిషి తెలియక తప్పు చేస్తారు, పొరపాట్లు మాట్లాడుతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు, కలవరంలో రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు క్షమించయ్యా. నీ బిడ్డ క్షమించుకుంటున్నాగా. ఒక్కోసారి మన బిడ్డ లాగు లంపగా ఉంటుంది, కొడతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
కోపములో వారి బాధలో లాగిపెట్టి కొడతా అంటావు. నువ్వు అంటావు చిన్నపిల్ల తెలియదు యజమాని కొడతావు. అయ్యయ్యా అమ్మాయికి తెలియకదయ్యా. కొడుకంటాడు ఏడ్చాలే అన్నాడు. దేవుడు స్తోత్రం. అలా అమ్మంట కొడుకుని అయ్యా కొడుకు తెలియదు దేవుడు స్తోత్రం. తల్లిగా నేను చెప్తే క్షమిస్తున్నావే, నువ్వు కూతురికి క్షమిస్తున్నావే, కొడుకు క్షమిస్తున్నావే. తెలుసో తెలియకో ఓ కుటుంబంగా ఉన్న సంఘములో బయట ప్రపంచంలో తెలియక వారి జీవితం, నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం, నీకున్న విధానం తెలియక మాట్లాడుతున్నప్పుడు తెలిసే సమయం వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంట, దేవుడు సందులు క్షమాపణ చేయాలి. దేవుడు స్తోత్రం. ప్రభువా తెలియక నా జీవితంలో మాట్లాడుతున్నారు, నా బతుకులో మాట్లాడుతున్నారు, నా కుటుంబం గురించి మాట్లాడుతున్నారు, నాశన కావులు మాట్లాడుతున్నారు, వారు శ్రమిస్తున్న తండ్రి వారు దీవించు ప్రభు అని కర్మ మర్మం లేకుండా హృదయ పూర్తిగా తండ్రి ముందుకెళ్ళి ప్రార్థిస్తూ ఉంటే వారందరికంటే గొప్ప స్థానంలో దేవుని కుటుంబాన్ని పెట్టడా, దేవుడిని ఆస్వాదించడా? ఈరోజు లోకంలో ఉన్నవాడు, దేవుడు కలిగి లేనివాడు, లోక మార్గాల్లో ఉన్నవాడు మనుషులందరూ దేవుడిని గుర్తించక నువ్వు పాడైపోవాలని చూస్తూ ఉంటాడు. నువ్వు నాశనంగా శాపాలు పెడతా ఉంటావు. ఒక అమ్మ అంటారు చాలా మంది, ఎప్పుడు పోతావో ఏం పోరాదు పోతా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బాగుండాలంటే నీకు ఏమవుతుంది? సమస్య ఏమవుతుంది? దేవుని కలిగిన వాడిగా పక్కవారు బాగుండాలి, పొరుగింటి వారు బాగుండాలి, చుట్టుపక్కల బాగుండాలి, నన్ను తిట్టేవారు బాగుండాలి, దర్శించేవారు బాగుండాలని ఇక్కడొస్తే కానీ జరగదు. ఇక్కడి నుంచి రావాలి. గుండె లోతుల నుంచి మనసు పూర్తిగా వారు క్షమించిన తర్వాత వారు మర్చిపోవచ్చు. వారి గురించి ఎక్కడ కలలో కూడా ఊహించుకోకూడదు, ఎక్కడ కూడా వారి ప్రస్తావన రాకూడదు. ఒక్కసారి క్షమించిన తర్వాత మాటి కొడుకు ఎత్తుతావా, ఆ పలగన్నావురా అంటావా? దేవుడు స్తోత్రం. సంవత్సరం తర్వాత అప్పుడు ఆ మాట అన్నావురా అంటావా? అన్నావు. ప్రేమతో ప్రతి ద్వేషాన్ని కప్పెడతావు, ప్రేమతో ప్రతి మాట కప్పివేస్తావు, బిడ్డను ప్రేమిస్తావు, చేతితో అన్నం పెడతావు, దగ్గర కూర్చుంటావు. వాడు ఒంట్లో బాగోకపోతే ఎన్నిసార్లు తండ్రినా చదువుకోరాస్తావు. దేవుడు స్తోత్రం. ఎందుకంటే తల్లి స్థానంలో క్షమించే ప్రేమ ఎప్పటికీ పగగుత. దేవుడు స్తోత్రం. ఒక్కసారి నీవు దేవుణ్ణి చూడు, కష్టాల మధ్య గడిచిన వేళ. ఒక్కసారి నీవు దేవుణ్ణి చూడు, కష్టాల మధ్య గడిచిన వేళ. ఉదయం 9 గంటల మధ్యాహ్నం 3 వరకు, ఉదయం 9 గంటల మధ్యాహ్నం 3 వరకు దేవాలు అందరూ
ఆయనతో తండ్రి ఎప్పుడు తప్ప ఏడుస్తూ ఉంటాడు. ఈరోజు చాలా మంది దేవుడు నాతోనే ఉండంటారు. ఎలా ఉంటాడు దేవుడు చెప్పాలా? యేసుని విడిచిపెట్టకుండా మరణం వరకు కూడా తండ్రి అతని ఆత్మలో ఉందంటే ఎంత జాగ్రత్తగా జీవితం కాపాడాడు. కూర్చోవా? నీతో దేవుడు ఉండాలంటే కంపు కొట్టే హృదయంతో ఎప్పటికీ ఉండడు. ప్రాణం పోయిన క్యారెక్టర్ మారకూడదు, నోటి మాట చారకూడదు, పాత్ర మారకూడదు. ఈ లాదసమే కాంసాభిషేకం మార. దేవుడు నీతో ఉండాలంటే, నీ గుండెల్లో ఉండాలంటే, నీ జీవితం శమించబడిగా ఉండాలంటే యేసు కలిగిన మనస్సు మన జీవితంలో ఉండాలి. అప్పుడే దేవుని ఇంట్లో ఉంటా. జీవితం కంపకుండా మార్చుకొని ఇంటిలో మన దేవుడు నమ్మంటున్నావా? ఉదయం రా అంటూ ఎక్కడ ఖాళీ ఉంది అక్కడ చూపించు. ఉదయం ఖాళీగా ఉందా? ఉదయం ఏమీ లేకుండా ఉందా? చెప్పాలి. అనేక విషయాలు గుండెల్లో రాసుకుంటాం, మనుషులు సంగతులను రాసుకుంటాం, ద్వేషాన్ని రాసుకుంటాం. అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి. దేవుడి స్తోత్రం. అప్పుడు అలా అందా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అది ఎక్కడ దాకా ఉంది? నువ్వు శపించే వ్యక్తిగా ఉండి నీ గుండెల్లో ఉండకూడదే, నీ హృదయంలో ఉండకూడదే. ఎక్కడి వచ్చింది మళ్ళీ ఇదే? ప్రేమతో హృదయంలో కప్పెట్టి ఉన్న నీవు ప్రేమ తొలగించుకొని, అనురాగం తొలగించుకొని, దేశం పగపెట్టుకొని బయటికి లాక్కొచ్చి ఆ వ్యక్తుల గురించి, ఆ కుటుంబాల గురించి, వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నామంటే నీ క్షమాపణ వచ్చినాలు కాదు. దేవుడు స్తోత్రం. అటువంటి వారి ఇంటికి దేవుడు రాదు, పరిశుద్ధాత్మ దేవుడు రాదు. వాళ్ళతో దేవుడు మాట్లాడు. తెలుసా? కఠిన హృదయాలతో దేవుడు ఉండడండి. మెత్తన మనసుగా మార్చుకోవాలి. కన్ను మూసిన తర్వాత పగలికి ఉంటుందా? ప్రాణాలతో ఉన్నంతకాలమే కోపాలు, ద్వేషాలు పగలు. కన్ను మూసిన తర్వాత కోపాలు చూడలేదు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రాణాలతో ఉన్నప్పుడే నీకు తోడుగా ఉండాలంటే, నీ కుటుంబం అండగా ఉండాలంటే, జీవితంలో తోడుగా వచ్చేవాడిగా మారాలంటే, నీతో మాట్లాడే తండ్రిగా ఉండాలంటే, దేనికోసం ఈ పగ? ఏమి సాధిద్దామని? దానివల్ల కలిసి వద్ద చెలపేగత్తాను. నా గుండెల్లో ద్వేషం ఉండడంతో నీ కోడు సహనం పొందరన్నా చదివేగ. నాకు కోపం పెట్టుకుంటే 10 లక్షలు వస్తాను చదివేగెత్తాడు. ఎత్తండి అమ్మా, ఎత్తండ్రా. ఇక్కడ కోపం ఉంటే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, మెంటల్ వస్తుంది, నీరసం వస్తుంది, నరాల పట్లు వస్తాయి, తిన్నము తరగదు, రాత్రి పట్టదు. ఎన్ని ప్రాబ్లమ్స్ రా. దేవుడి స్తోత్రం. ఒక్కసారి పిడికిన గుడ్డలు మెత్తగా మార్చుకుంటే బీపీ కంట్రోల్కి వచ్చేది, షుగర్ కంట్రోల్కి వచ్చేది, థైరాయిడ్ కంట్రోల్కి వచ్చేది. రాత్రి గుడ్డుకుంటుంది. దేవుడి స్తోత్రం. రాత్రి ఏం చేస్తాం? ఉరక పెట్టి. ఎందుకంటే పగ నిద్రపోనవదు, ద్వేషం నిద్రపోనవదు. లేపు సర్ర లేపు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ అంటది క్షమించాలా? నీ బిడ్డ క్షమించుకుంటున్నాగా, నీకు క్షమించుకుంటున్నాగా. ఎక్కడో మీ అక్క తిడితే ఎల్ల మనసువా క్షమిస్తున్నాగా. మరి సంఘంలో బిడ్డ తిడితే శత్రువుగా చూస్తున్నావా, పగవాడిగా చూస్తున్నావా? చెప్పాలా? దేవుడు కడుపు పుట్టి బిడ్డలు మనందరం కూడా మన మనసు ఎప్పుడూ కూడా